ఇది ఖైరతాబాద్ వచ్చాము. అక్కడ వినాయక చవితి వినాయక మహోత్సవ్ కమిటీ వారు 70 అడుగుల వినాయక ప్రతిమని తయారు చేస్తున్నారు. ఇది వినాయక చవితి నాడు దీనికి జరుగుతుంది పూజా కార్యక్రమాలు అవన్నీ. ఇప్పుడు విశేషం ఏమంటే ఈ వినాయకుడు పెట్టడం మొదలుపెట్టి 70వ సంవత్సరం ఇది కనుక 70 అడుగుల విగ్రహాన్ని తయారు చేశారు. అది కూడా బంకమన్నుతో చేశారు. ఇంకా దీనికి రంగులు కూడా న్యాచురల్ కలర్స్ వేస్తారు. అంటే దీన్ని నిమజ్జనం చేసే నీటిలో పర్యావరణ సమతుల్యత కోసమని ఈ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఆ కింద విగ్రహాలు, దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఆ పక్కన శివపార్వతుల కళ్యాణము విగ్రహాల్లో పెట్టారు. అంటే కలర్స్ వేస్తే ఐడియా వస్తుంది. సెంటర్లో ఉన్నాము. కనబడేది ఆలయ ఉత్సవ కమిటీ వాళ్ళు భక్తుల నుంచి, డోనర్స్ నుంచి డబ్బులు కలెక్ట్ చేసి అయ్యగారి ఖర్చుకి పెడతారు. కనుక ఎవరైనా భక్తులు సేవ చేయదలుచుకున్న వాళ్ళు ఇలా డొనేషన్స్ ఇచ్చి కూడా తమ భక్తి భావాన్ని ప్రకటించుకోవచ్చు. ఎవరి తోచినంత వారు, పెద్ద అమౌంట్ ఇవ్వాలని లేదు. ఎవరి తృప్తికి కలర్స్ కూడా ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారు. చూశారు కదా, శ్రీనివాస్ కళ్యాణం. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పనులు చేస్తున్నారు. ఇలా అమ్మవారు వాళ్ళు తయారు చేసేప్పుడు మీకు చూపగలగడము నా అదృష్టము, చూడడం మీ అదృష్టం. ఇవన్నీ న్యాచురల్ కలర్సే. దీనివల్ల జలచరాలు, హుస్సేన్ సాగర్ కలుపుతారు కదా, అది దీనికి వైట్ పెయింట్ వేస్తున్నారు. తర్వాత వేరే కలర్ వస్తుంది. పద్మము బంకమల్లి కనుక ఇది स्पेशल है सारे। आप कहाँ से है जी? यहाँ का बाहर से है? बाहर से हैदराबाद वाला, आदिलाबाद। ओके ओके राइट। సో బంకమల్లి కనుక కొంచెం దాన్ని మళ్ళీ ఫినిషింగ్ చేస్తున్నారు. ఇక్కడికి ఎక్కడ తయారవుతుంది ఇది ఎక్కడో తయారు చేసి ఫ్యాబ్రికేట్ చేసి ఇచ్చింది కాదు. రియల్లీ చాలా అదృష్టం నేను చూపగలగడం, మీరు చూడడం. మూషికం చూడండి ఎంత బాగుందో. వైట్ పెయింట్ వేశారు. ఇవన్నీ న్యాచురల్ కలర్సే అండి. శివపార్వతుల కళ్యాణము. ఈ శిల్పాలు కూడా అన్నీ కూడా బంకమల్లే స్పెషల్గా పట్టుకొని చేసేవన్నీ. మూషిక వాహనుడు చూడండి, 70 అడుగుల విగ్రహం. అంటే ఆ పాదాలు
పాదాలు ఎలా ఉన్నాయి? ఈరోజు చూపగలుగుతున్నా. మళ్ళీ వస్తే ఈ అవకాశం నాకు దొరకదు, మీకు చూపడానికి మీ అదృష్టంలో ఉండదు. మత్స్యావతారం టీవీ వాళ్ళు కూడా లైవ్ తీసి రెండు రాష్ట్రాల తెలుగు వారికి సర్వీస్ చేస్తున్నారు. ఇంత గొప్ప విషయం ఇది. ఇది పండగ వాతావరణం. వినాయక చవితి అయిపోయే 10 రోజుల వరకు ఇలాగే కోలాహలంగా ఉంటుంది ఏరియా. మళ్ళీ మన ఒరిజినల్ ప్లేస్కి వచ్చేసాము. ఇది ఖైరతాబాద్ సర్కిల్ అండి. వినాయక చవితి నాడు ఏం చూడడానికి ఎక్కడెక్కడితో వస్తారు ప్రజలు. అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యగారు కన్నుల విందుగా ఉంది.